ప్రకృతి పైన వాసవికి హక్కు. 10 సంవత్సరాల నుంచి దంద చేసినంత మాత్రాన ప్రకృతిని నాశనం చేసి నేను పైసలు సంపాదిస్తానంటే రాజకీయంగా గడ్డపార దించుతాం. తొలి వెలుగు రఘు అడవై రోజో రుత కూడా నీకు నోటీస్ పంపలేను, ఎందుకంటే మనం దాంట్లో పెద్ద కంటెంట్ ఉండదు. బట్ చిత్రగుప్త్ ఎప్పుడైతే చేసినాం చూడు, ఎప్పుడు వచ్చినామన్నది కాదన్న, బుల్లెట్ దిగిందా లేదా. ఇవాళ గిరీష్ దారమునికో చిత్రగుప్తుకో నోటీస్ రాలేదు, ఇవాళ మీ నమ్మకానికి వచ్చింది ఈ నోటీసు. మాదంట ఒక ఎల్లో జర్నలిజం అంట, మేము ఆధారాలు లేకుండా ఆ రోజు మాట్లాడినామంట. అయితే వాసవి గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే ఆధారాలతోనే చిత్రగుప్త్. అండ్ మోర్ ఓవర్ వీఆర్ నాట్ ఇన్ టు జర్నలిజం, వీఆర్ మోతబరి బ్యాచ్. మా బయో చక్కగా చూడలేనట్టున్నావు నువ్వు, జర కళ్ళు పెద్దగా పెట్టి చూడు. అండ్ మా ట్యాగ్ లైన్ ఏంది తెలుసా, దేవుని నమ్ముతాం, ఆ తర్వాత కేవలం నమ్మేది డేటానే. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను రిప్లై ఇవ్వాలని అంటే నువ్వు తలకాయ పెట్టుకుంటావో నీకు తెలియదు, అట్లా రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. అది ఎవరు చేయించారో కూడా నాకు తెలుసు, ఏ దుకాణ పోలు కూడా చేయించారో నాకు తెలుసు, ఏ పార్టీకి అండవ కప్పుకునేటోళ్ళు కూడా నాకు తెలుసు, నాకు తెలియదా. అండ్ మోర్ ఓవర్ నా దగ్గర చాలా కాల్ రికార్డింగ్లు ఉన్నాయి. వాసవి చల్లగా వర్షం పడుతుంటే చల్లగా ఉంటే వాసవి వేసవి కనిపిస్తున్నది ఇలా హైదరాబాద్లో భాగ్యనగరంలో. అయితే పొద్దున నేను రాకపోయేసరికి అలాగ లడ్డూలు పుటాంచునే ఉంటాయి. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నాకు చిత్రగుప్తికి నోటీస్ వచ్చింది బ్రదర్. చిత్రగుప్తికి ఒక లీగల్ నోటీస్ ఇచ్చారు, అడ్వకేట్ నోటీస్. నిజంగా చెప్తే ఒక అడ్వకేట్ నోటీస్ పంపించారు. ఏమన్నానంటే, ఓ వాసవి మా క్లయింట్ ఇట్లా, మా క్లయింట్, మీ క్లయింట్ ఎట్లనని ఉండని, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యువర్ క్లయింటెలే, బట్ ద మెయిన్ ప్రాబ్లం ఏందనంటే ప్రకృతి పైన వాసవికి హక్కు లేదు. వనరుల పైన, ఈ దేశ వనరుల పైన వాసవికి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉన్నది. ఏదో 4 రూపాయలు లేకపోతే ఒక 10 సంవత్సరాల నుంచి దంద చేసినంత మాత్రాన ప్రకృతిని నాశనం చేసి నేను పైసలు సంపాదిస్తానంటే రాజకీయంగా గడ్డపార దించుతాం. అండ్ టు దట్ మ్యాటర్, నీ పిల్లా పితుకు నోటీసులకు ఇక్కడ నేను భయపడా. నువ్వు పొద్దున నా షో నడవలేకపోయేసరికి నువ్వు అనుకున్నావేమో నీ లడ్డూలు పుటాంచినేమో గిరీష్ గారు భయపడ్డాడని. నీకు ఎవడు ప్రోత్సహించి పంపించిండో నాకు తెలుసు. తొలి వెలుగు రఘు అడవై రోజో రుత కూడా నీకు నోటీస్ పంపలేను, ఎందుకంటే మనం దాంట్లో పెద్ద కంటెంట్ ఉండదు. ఇవాళ నాకు తెలిసి వెలుగు పేపర్లలో కూడా పెద్ద వచ్చినాయి అనుకుంటా కదా జై, వాళ్ళకు నోటీసులు పోలే, పెద్ద ఛానళ్ళు కూడా రాసినాయి, ఆడికి పోలే. బట్ చిత్రగుప్త్ ఎప్పుడైతే చేసినాం చూడు, ఎప్పుడు వచ్చినామన్నది కాదన్న, బుల్లెట్ దిగిందా లేదా. మళ్ళీ మేము దించితే ఎట్లా దించుతాం, సిగ్గు తప్పిన చాతలు అందులో మమ్మల్ని రాస్తాడు. నువ్వు రాసినావు, యు ఆర్ స్టూపింగ్ టు సచ్ ఎ లెవెల్ దట్ ఐఎమ్ టోటలీ ఎంబారస్డ్. నీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్లుండే, వాసవిని అడుగుతున్నాను, ఐఎమ్ కన్ఫెసింగ్ దట్ ఐ హావ్ రిసీవ్డ్ యువర్ నోటీస్. నేను రిప్లై ఇవ్వాలా లేదా అది నేను తర్వాత డిసైడ్ చేస్తా. నాకు అవసరం ఉన్నది నేను చేస్తా. ఏడ జట్కా కొట్టాలన్నా ఆడ కొడతా, నేను ఏడ జట్కా కొట్టాలన్నా ఆడ కొడతా, ఖచ్చితంగా కొడతా. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఏం రాసిండ్రంటే, దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎల్లో జర్నలిజం వితౌట్ ఎనీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్. చిత్రగుప్త్ హ్యావ్ ఇక ఏమని రాస్తాడనంటే, మాదంట ఒక ఎల్లో జర్నలిజం అంట, మేము ఆధారాలు లేకుండా ఆ రోజు మాట్లాడినామంట. అయితే వాసవి గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే ఆధారాలతోనే చిత్రగుప్త్. అండ్ మోర్ ఓవర్ వీఆర్ నాట్ ఇన్ టు జర్నలిజం, వీఆర్ మోతబరి బ్యాచ్. మా బయో చక్కగా చూడలేనట్టున్నావు నువ్వు, జర కళ్ళు పెద్దగా పెట్టి చూడు. లేకపోతే ఎందుకంటే మీ ప్రభుత్వం సపోర్ట్ చేసి ఇప్పుడు ఇవన్నీ చేసినావు చూడు, ఈ కథలన్నీ, ఈ కాండ్ చేసినావు చూడు, ఈ కాండ్కి జర కంటి వెలుగు పథకం పెట్టుకో, చేపించుకో. మళ్ళీ కేసీఆర్ దగ్గరకు పోయి, మన రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి అడుగురి, కంటి వెలుగు మళ్ళీ ఒకసారి చేపించుకుంటామని. వి కాల్ అవర్ సెల్ఫ్స్ యాజ్ మోతబరి బ్యాచ్. అండ్ మా ట్యాగ్ లైన్ ఏంది తెలుసా, దేవుని నమ్ముతాం, ఆ తర్వాత కేవలం నమ్మేది డేటానే అని చెప్పంట. వితౌట్ డేటా చిత్రగుప్తులో ఏది మాట్లాడం. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను రిప్లై ఇవ్వాలని అంటే నువ్వు తలకాయ పెట్టుకుంటావో నీకు తెలియదు, అట్లా రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ యూ హ్యావ్ కన్ఫెస్డ్, నువ్వే కన్ఫెస్ చేసినావు, కోర్టులో అఫిడవిట్లు సబ్మిట్ చేసినావు. ఏమనని, నేను విత్డ్రా చేసుకుంటున్న కేసులు అని చెప్పి ఒక దాంట్లో మళ్ళీ ఇంకొకసారి వేసినావు. ఎప్పుడైతే నీకు గడ్డపార పెట్టడానికి టైం వచ్చిందో సర్వేల రూపంలో, అప్పుడు మళ్ళీ కేసులు వేసి కంబైన్డ్ జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు. కంబైన్డ్ జడ్జిమెంట్ ఎట్లా ఇచ్చిందో కూడా చెప్తా. హెచ్ఎండిఏకి డైరెక్ట్ చేసింది. హెచ్ఎండిఏకి ఏమని డైరెక్ట్ చేసింది, ఎస్ అవకతవకలు జరిగినాయి, మీరు కూర్చొని దీన్ని ఏం చేస్తారో చర్చించుర్రి అని అంట. ఎట్లా చర్చిస్తారు? నేను మర్డర్ చేస్తా, చర్చకు సిద్ధమా? మీరు లాయర్లే కదా, వాసవి అంత పెద్ద బిజినెస్ చేస్తుంది కదా, ఎథికల్గా బిజినెస్ చేస్తుంది కదా. మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో, ఇవాళ గిరీష్ దారమునికో చిత్రగుప్తుకో నోటీస్ రాలేదు, మీ నమ్మకానికి వచ్చింది. ఇవాళ మీ నమ్మకానికి వచ్చింది ఈ నోటీసు.
అది ఎవరు చేయించారో కూడా నాకు తెలుసు, ఏ దుకాణ పోలు కూడా చేయించారో నాకు తెలుసు, ఏ పార్టీ కండవ కప్పుకునేటోళ్ళు కూడా నాకు తెలుసు. నాకు తెలియదా? అండ్ మోర్ ఓవర్ నా దగ్గర చాలా కాల్ రికార్డింగ్లు ఉన్నాయి. యాజ్ పర్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏవి ప్రొజెక్ట్ చేయాలో ఏవి ప్రొజెక్ట్ చేయొద్దో నాకు అవి కూడా తెలుసు. నేను అందుకే ఇంత గట్టిగా ఉంటా. గట్లు ఉంటుంది మరి మళ్ళతోని లపక్కున మింగి అస్తపజర ఉంచేస్తాం మేము బయటికి. మీకు అర్థమవుతుందా? గట్లు ఉంటుంది మళ్ళీ మనతోని. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక టిల్లు డైలాగ్ గుర్తొచ్చింది వాసవి నాకు. ఏంటంటే ప్రేమించి ఆ తర్వాత మోసం చేయడం ఓకే, బట్ మోసం చేయనికనే ప్రేమిస్తావు చూడు, అయినా నేను నీతో నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు చూడు, గట్లుంటుంది మళ్ళీ గిరీష్ దారామోనితోని. సర్వేల రిపోర్ట్లల్లా ఏమున్నాయి చక్కగా చదువు. నువ్వే కన్ఫెషన్ ఇచ్చినావు ఎంక్రోచ్మెంట్ అయ్యింది అని. ఎంక్రోచ్మెంట్ అయినాక కూడా ఇట్లా మాట్లాడుతున్నావు చూడు మార్కస్. నువ్వు ఎట్లయితుంది మార్కస్? నా అంతర్గత మదన ఆవేశం నీకు అర్థమైతలేదా మార్కస్? బగ్గా గ్రిల్డ్ చికెన్ కిలో తిని మళ్ళీ నాకు ఆకలి అవుతుంది లేదా అంటే ఎట్లా మార్కస్? బద్దం తిన్నాక ఎడికైనా ఆకలి అవుతుంది, కిందికైనా పోవాలి కదా, అది పోయినాకనే కదా, అరిగినాకనే. సంథింగ్ దెర్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ వాసవి, సీరియస్ ప్రాబ్లం. నువ్వు గ్రాంటెడ్ తీసుకుంటున్నావేమో అందరిలాగా. అయితే నేను కేవలం నువ్వు ప్రకృతి దగ్గరకు వచ్చినావు అని చెప్పి నేను ప్రాసెస్ని ఫాలో అయ్యి కథనం నడిపిన. నిన్న నోటీస్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏందనంటే అసలు మనిషి ఇంతగానం ఎట్లా సంపాదిస్తాడు అని అంటే, ఇలా తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుగు షార్క్ ట్యాంక్ ఒకటి ఓపెన్ చేయాలి. షార్క్ ట్యాంక్ అరే ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్ మా పోరలు అన్న ఏమున్నదానా ఈ చిత్రగుప్తులో పనిచేస్తే మాకేమొస్తానా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటామని అని అంటున్నారు నాకు. మళ్ళీ వాళ్ళకు పాపము నన్ను నమ్మి ఇన్ని రోజులు పనిచేసినందుకు వాళ్ళకి నేను నేర్పాలి కదా రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి. అందుకే ఏం చేస్తా అంటే వాసవినే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను నీకు చెప్పి చేస్తున్నా నీకు అర్థమవుతుంది కదా వాసవి, నేను నీకు చెప్పి చేస్తున్నా. అన్నీ తీసుకుందాం, నువ్వు నా మిద్ది నేను నీ మిద్ది ఇస్తా, ఓకేనా? అప్పుడు ఇక లిల్లీ వస్తుందా రాధిక వస్తుందా అప్పుడు చూసుకుందాం. మళ్ళీ టిల్లుతో ఎట్లయితుందో పంచాయతీ అన్నది చూసుకుంటాం. గట్లుంటుంది మరి మనతోని, గట్లుంటుంది. నేను రిప్లై రాయాలా బ్రదర్? ఫస్ట్ చదువుతా. నేను చదివిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లలో ఏమేమి లెటర్లు వచ్చినాయి అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఏ లెటర్లు ఎక్కడెక్కడ మీరు ఇష్యూ చేసిరు నాకు అవి కూడా ఉన్నాయి. నేను అవన్నీ క్వశ్చన్లు ఇచ్చిపెట్టురు ఫ్రెండ్స్. ఇలా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ నోటీస్ నాకు కాదు మీ నమ్మకానికి వచ్చిందని అంటున్నా. ఎందుకు వచ్చిందని అంటున్నా అంటే హైడ్రా పోయి జస్ట్ ఇన్స్పెక్షన్ చేసి వచ్చింది, ఇట్లా సుడిగాలి పర్యటన చేసి వచ్చింది. మొన్న లపక్కున పోయిండు హైకోర్టుకి, చపక్కున తెచ్చుకున్నాడు స్టే ఆర్డర్. మళ్ళీ నువ్వు అంత సొక్కమైన సౌమిని సాంప్రదాయని సొప్పిని అకార్డింగ్ టు యువర్ లెటర్ టు మీ మీరు ఏమని అన్నారు? అతడు సినిమాలు అని అంటారు చూడు, అకార్డింగ్ టు ది గివెన్ సర్వే నంబర్స్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మిస్టర్ అని చెప్తారు చూడు. మళ్ళీ అకార్డింగ్ టు ది గివెన్ సర్వే నంబర్స్ అండ్ అకార్డింగ్ టు ది గివెన్ ఏమంటారు ప్రొసీడింగ్స్ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే కోర్టులకు ఎందుకు పోయినావు? ఇట్లా డంకెప్పే చోటు ఇట్లా నిలబడేది ఉండే నువ్వు వాసవి. ఇట్లా నిలబడి దా సీఎం హైడ్రా దా రంగనాథ్ గారు రండ్రి చూసుకుందాం, హైడ్రా వస్తుందా వాసవి, ఇది వాసవి మేము కూడా చూసుకుంటామని చెప్పేది ఉండే. లపక్కున వయసు చపక్కున స్టే ఆర్డర్ ఏం తెచ్చుకున్నావు? వనికి నాయి డప్పిలు కొట్టినాయి బడబడబడబడబడమ్మని. ఏం కొట్టినాయి నాకు తెలియదు కానీ డప్పిలు కొట్టినాయి భయానికి. ఎందుకు పోవాల్సి వచ్చింది స్టే ఆర్డర్కి? ఇప్పుడు చెప్తున్నా, నేను కేవలం హైడ్రా కథనం మీద రోజు కథనం నడిపిన. అండ్ హౌ ఎఫెక్టివ్ వాజ్ అవర్ నరేటివ్ యూ హ్యావ్ విట్నెస్డ్ ఇట్. నువ్వే చూసినావు ఆ రోజు నా నరేటివ్ ఎంత ఖతర్నాక్ ఉంటుందో చిత్రగుప్తుల. ఇప్పుడు ఇక దాన్ని ఇట్లా చీల్చి చెండాడి జరాసంధుని చీరినట్టు చీరి ఒక పక్క ఇట్లేస్తాం ఒక పక్క ఇట్లేస్తాం. ఐ థింక్ మాకు మీరు ఆల్ ది బెస్ట్ చెప్తారని చెప్పి ఆలోచిస్తూ, ఆల్ ది బెస్ట్ చెప్పాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ, మన బంధం మన అనుబంధం జన్మ జన్మల ఎన్నెన్నో జన్మల బంధం అని చెప్పి మనం డ్యూయెట్ వాడుకోవాలని చెప్పి కోరుతూ ఆశిస్తూ, ఆడికి కూడా మెల్లగా వద్దాం, అన్నిటికి వద్దాం, నీ భూమంతా తొక్కి తొక్కి పాడు చేస్తా అని ఆట ఆడుకుందాం ఆధారాలతోనే. మళ్ళీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏ పర్సనల్ వెంజెన్స్ ఇన్ యూ. హూ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఆర్ యూ దట్ షుడ్ హ్యావ్ ఏ పర్సనల్ వెండేటా ఆన్ యూ? నాకు పర్సనల్ వెండేటా ఎవడి మీద ఉండదు, వెంజెన్స్ ఎవడి మీద ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ కాన్స్టిట్యూషనలీ రైట్, అబ్సల్యూట్లీ డోంట్ వరీ. But if you fail to abide the constitution of this country or to that matter laws in this country, you have to rush to the courts to get an undue stay order. And I'm surprised. అదే రోజు ఫైల్ చేసినావు, అదే రోజు తెచ్చుకున్నావు, అదే రోజు ఆర్డర్ వచ్చింది. ఓకే హైడ్రా కదా మళ్ళీ గడ్డపార పెట్టగల అని చెప్పి భయం అయ్యాలు కూడా ఇచ్చి ఉంటారు. నో ప్రాబ్లం. నేను కోర్టుల దగ్గరికి ఏం పోతలేను కాబట్టి, ఎందుకంటే నువ్వు సక్కంగా ఉంటే కోర్టుల దగ్గరికి ఎదుకోవాల్సి వస్తుంది. నేను ఎందుకో ఓను కోర్టు దగ్గరికి, నాకు అవసరమే లేదు. రాజ్యాంగబద్ధంగా ఉంటే చాలు. సో వాసవి ఈజ్ విషింగ్ మీ ఆల్ ది బెస్ట్. మీ కామెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్, మీరు ఆల్ ది బెస్ట్ చెప్తే నాకు వాసవి చెప్పినట్టే. ఎందుకంటే చాలా సౌమిని సాంప్రదాయని సొప్పిని సొక్కమైన సొంటిని చూసుకుందాం. డన్. నాకు అనిపిస్తే రిప్లై ఇస్తాను, లేకపోతే కథనం అయితే ఆగదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, హైకోర్టు స్టే ఆర్డర్ నాకు తెలిసి 23rd వరకు ఉందనుకుంటా, మళ్ళీ 24th గడ్డపార వాసవికి పెడుతున్నావా? 8వ బ్లాక్ 9వ బ్లాక్లను కన్స్ట్రక్షన్ చేయొద్దు అని అంటే అఫిడవిట్ సబ్మిట్ చేసాడు వాసవి, సేయింగ్ దాట్ ఇది కంప్లీట్ గా నేను నా రిస్క్ తోనే కట్టుకుంటున్నా, నేను ఈ ఈక్విటీ ఎవడి మీద నూకా, ఇది కంప్లీట్ గా నా రెస్పాన్సిబిలిటీ అని కట్టిండు. ఇదే స్టేట్మెంట్ సేమ్ ఉన్న హైకోర్టులా ఇదే సంసారానికి చెందిన మన రంజిత్ రెడ్డి గారు కూడా డిఎస్ఆర్ ప్రాపర్టీస్లు ఇచ్చిండు. సేమ్ స్టేట్మెంట్ వానరసేన ఇచ్చిన పిటిషన్కి. నో ఐ విల్ నాట్ హెల్డ్ ఎనీ వన్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్ ఆన్ మై ఓన్ రిస్క్ అని చెప్పిండు. నౌ వెన్ ఇట్ కమ్ టు ది రిస్క్, మళ్ళీ గడ్డపార వచ్చాడు గడ్డపార పెడతానంటే మన రేవంత్ వచ్చాడు గడ్డపార పెడతా అంటే వీళ్ళు గడగడ ఎందుకు కొనుక్కుతారని అడుగుతున్నా. మిమ్మల్ని ఫస్ట్ టైం నేను ఒక కోరిక కొడుతున్నా, ఐ డోంట్ రిక్వైర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ సింపతి, ఐఎమ్ ఎ సెల్ఫ్ మోటివేటెడ్ ఇండివిజువల్. నా పెంపకంలో ధైర్య సాహసాలతోనే పెరిగిన నేను. ఉంటాం మా వాళ్ళు నిన్ననే అన్నారు, పీక్తాం. ఓడు పర్మనెంట్ కాదు ఇక్కడ. కాకపోతే హర మహాదేవ్ అని చెప్పి ఆరంభిస్తాం. మీ ప్రోత్సాహం, మేము నడిపిన కథనం వాసవి ఇది ఒకసారి మీరు తిరిగి చూడాలని చెప్పి నేను మళ్ళొకసారి కోరుతున్నా. మళ్ళొకసారి మీరు చూడండి, నిజంగా మేము చెప్పిన కథనం సాక్ష్యాలు కరెక్ట్ లేకపోతే గిరీష్ నువ్వు తప్పు చెప్పినావని చెప్పుండ్రి, ఆధారాలు కూడా పెట్టాలి దాన్ని. గిరీష్ నువ్వు తప్పు చెప్పిన డైరెక్ట్ వాళ్ళు వాసవాళ్ళు కూడా కొట్టిపిస్తారు అలా స్టాఫ్తోని, అట్లా కాదు, దానికి ఆధారాలు పెట్టాలి కింద. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. మేము శాపాలు పట్టే రకం, నీళ్ళలో కాదు, డేంజర్గా పడతాం మేము కూడా. సో మీ కామెంట్ రూపంలో మీరు చెప్పురి ఫ్రెండ్స్, మేమేమన్నా తప్పు చెప్పినామా అని. అండ్ మోర్ ఓవర్ వీ విల్ పెద్దగా చేద్దామే, చిన్నగా ఎందుకు, ఇక మామూలుగా చూసుకుందాం, ఆధారాలతో పోదాం. మా మీద ఆధారాలు ఉంటే మీరు చేయండి, మీ మీద ఆధారాలు ఉంటే మేము వస్తాం. నోటీస్ ఇచ్చారు కదా, చిత్రగుప్త్ నోటీస్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, విన్ విషెస్ ఆల్ ది బెస్ట్. ఒకసారి చెప్పు ఆల్ ది బెస్ట్. సరే, ఆల్ ఈజ్ వెల్ మేము చూసుకుంటాం. ఆల్ ఈజ్ వెల్. భారత్ మాతాకి జై. हर कर्म हम अपना करेंगे, हर कर्म हम अपना करेंगे क्योंकि ये वतन तेरे लिए అని చెప్పి మేము వచ్చినాం. అన్న ఒక విషయం చెప్తున్నా, విజయదశమి శుభాకాంక్షలు చెప్పి మోహన్జీ భగవత్ పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారి స్పీచ్ని డీకోడ్ చేస్తూ తెలుగులా పురుడు పోసుకున్న ఛానల్, నామకరణం చేసుకున్న ఛానల్, మీ దగ్గరికైన ఛానల్ మీ చిత్రగుప్త్. మా జెండా ఒకటే, ఎగిరే తిరంగా మా పొగరు, భారతీయత మా అజెండా.